ఫ్లైట్ టికెట్స్ మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుంటాం, కానీ వాటి ప్రైజెస్ మాత్రం టూ మచ్ హెవీగా ఉంటాయి. ఇప్పుడు ఒక విషయం చెప్తా విను. సో నేపాల్కి కేవలం 4,000 రూపాయలతో, బంగ్లాదేశ్కి 4,000 రూపాయలతో, మలేషియాకి 5,000 రూపాయలతో, శ్రీలంకకి 6,000, సింగపూర్కి 6,000, థాయిలాండ్కి కేవలం 7,000, మాల్దీవ్స్ కూడా కేవలం 7,000 రూపాయలతో వన్ వే ట్రిప్ ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి. ఇలాగా ఫ్లైట్ టికెట్స్ చాలా మంది ఇప్పుడు వరకు ఎవ్వరు ఇవ్వలేని ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానండి. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫ్లైట్ టికెట్లు చాలా తక్కువగా చీప్గా అప్ అండ్ డౌన్ కావచ్చు, లేదంటే వన్ వే కావచ్చు, ఎలా బుక్ చేసుకోవాలి అండ్ ప్రో హ్యాక్స్ టిప్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్పాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అండ్ అలానే నాకు సపోర్ట్ చేయండి, ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఫ్లైట్ టికెట్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలామంది ఈ దేశంలో తిరగటానికి కావచ్చు, వేరే దేశానికి పోవటానికి కావచ్చు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. అయితే చాలా వరకు చేసేది ఏంటంటే ఆ ఫ్లైట్ వెబ్సైట్లోకి వెళ్ళటం కావచ్చు, లేదు అంటే మేక్ మై ట్రిప్ ఇలాంటి వాటిలలో బుక్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను 100% ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఏమేమి చేయాలి అనేసి. నేను చెప్పినట్టు మీరు ఫాలో అవుతే మీ నెక్స్ట్ ఫ్లైట్ టికెట్ అప్పుడు కనీసం 5,000 నుంచి 10,000 రూపాయల వరకు మీరు మిగిలించుకోవచ్చు. నా ఛానల్ పేరు నా ప్రయాణం అండి. నేను ఈ దేశంలో లేదంటే వేరే దేశాల్లో తిరుగుతూ ఉంటాను. నేను ఒక ట్రావెలర్ని. సో గత కొన్ని సంవత్సరాలుగా నేను తిరిగేదాన్ని బట్టి నా అనుభవంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే ఏ ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడైనా బెటర్ ఒక ల్యాప్టాప్ ఉంటే బెటర్ అండి. ల్యాప్టాప్లో మనకి క్లియర్గా బుక్ చేసుకోవచ్చు. లేదు మా దగ్గర ల్యాప్టాప్ లేదంటారా, ఫోన్లో కూడా చేసుకోవచ్చండి. సో అసలు ఈ స్టెప్పులు మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. స్టెప్ బై స్టెప్ నేను ఏం చేస్తాను, ఎలా ప్రైస్ కంపేర్ చేస్తాను అనే దాని గురించి. అలాగా మీరు చేస్తే 5 నుంచి 10,000 ఖచ్చితంగా మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ల్యాప్టాప్లోకి వెళ్ళిపోదాం పదండి. మన ల్యాప్టాప్లో క్రోమ్ ఓపెన్ చేసుకోవాలండి ఫస్ట్. సో క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్కాగ్నిట్ మోడ్ అనేసి ఉంటుంది. ఇది ల్యాప్టాప్లో కావచ్చు, మొబైల్లో కావచ్చు, సేమ్ ఇదే ప్రాసెస్. సో ఇన్కాగ్నిట్ మోడ్ ఓపెన్ చేసాం. మనం ఇప్పుడు మెయిన్గా కొన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ స్కై స్కానర్. సో స్కై స్కానర్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక బెస్ట్ ఫ్లైట్స్ వెబ్సైట్ అండి. చాలా మంది వీటిలోనే చూస్తారనమాట ఫ్లైట్లు బుక్ చేసుకోవటానికి. సో దీని గురించి క్లియర్గా మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలో మనం రాసుకొని పెట్టుకోవాలండి. ఎక్కడికి వెళ్ళాలో ఫిక్స్ అయి ఉండాలా. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనం ఎక్కడికి వెళ్దాం, సపోజ్ ఇంటర్నేషనల్ కంట్రీ వెళ్దాం అనుకోండి. ఇప్పుడు బ్యాంకాక్ వెళ్దాం అనుకుంటున్నారు. సో బ్యాంకాక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం డేట్స్ ఇచ్చుకోవాలా. ఇక్కడే మెయిన్ హ్యాక్ ఉంటదండి. స్పెసిఫిక్ ఒక డేట్ అయితే ఖచ్చితంగా దానికి ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. సో స్పెసిఫిక్ డేట్ కాకుండా ఫ్లెక్సిబుల్ డేట్స్ అనేది ఉంటుంది. సో ఇలాగా ఫ్లెక్సిబుల్ డేట్స్ పెట్టుకోండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ ఫ్లెక్సిబుల్ డేట్స్‌లో ఏ మంత్‌లో ఎంత ప్రైజెస్ ఉంటాయి అనేసి ఇక్కడ మనకి ఈజీగా వాళ్ళు చూపిస్తారనమాట. సో ఇప్పుడు చూడండి, జనవరి మంత్‌లో 18,000తో స్టార్ట్ ఉంది. ఇది రిటర్న్ అంటే అప్ అండ్ డౌన్ కలిపేసి 18,000తో ఉంది. లేదు మీకు అప్ అండ్ డౌన్ వద్దు, వన్ వే కావాలనుకుంటే వన్ వే పెట్టుకోవచ్చు. ఇప్పుడు వన్ వే మనం మాట్లాడుకుంటే, సో వన్ వే ఫ్లెక్సిబుల్ డేట్స్ మనం చూసుకుంటే జనవరిలో 9,000కి మనం పోవచ్చు. ఫిబ్రవరిలో 8,000కి పోవచ్చు. మార్చ్‌లో 8,000కి. సో ఏప్రిల్‌లో ఇలాగా. ఇక్కడే ఇవి మీకు క్లియర్‌గా కనపడుతుందన్నమాట. సో ఇప్పుడు మార్చ్‌లో మనం తక్కువుంది. మార్చ్ మీద క్లిక్ చేస్తే చాలండి. సో ఇప్పుడు మనం మార్చ్‌లో తక్కువుంది కాబట్టి అప్లై అని చేసేసి ఇప్పుడు మార్చ్‌లో మనం ఎవరెవరు ఎంతమంది టికెట్లు కావాలో చూసుకొని సెర్చ్ చేయాల. సో సెర్చ్ అని కొట్టంగానే ఇప్పుడు మనకొచ్చేస్తాయన్నమాట. మార్చ్ లోపల డేట్స్‌లో ఎంతెంత ప్రైజ్ ఉంది అనేసి. సో ఫర్ సపోజ్ మార్చ్ 1 తారీఖు వచ్చేసి ఇంతుంది. తర్వాత 9 2 తారీఖు ఇంతుంది. 3 తారీఖు డిపెండ్స్ ఆన్ ఒక రోజు ముందు అటు ఇటు మీరు చూసుకొని ఒకరోజు సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇది నేను మార్చ్ 6 అని అనుకుంటున్నాను. సో లేదు మార్చ్‌లో కాదు మీరు వేరే మంత్ అనుకుంటే ఇలాగ మంత్ కూడా మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనం మార్చ్ 6 వెళ్దామని ఫిక్స్ అయ్యాం. సో మార్చ్ 6 ఇలా సెలెక్ట్ చేసుకొని, ఆ తర్వాత ఇక్కడ ఫైండ్ ఫ్లైట్స్ అనేసి కొట్టాలి. ఇప్పుడు ఇంకొక ట్యాబ్ ఓపెన్ అయిపోయి, మార్చ్ 6 తారీఖు ఎన్ని ఫ్లైట్లున్నాయో ఇవన్నీ మనకి స్కై స్కానర్‌లో చూపిస్తదనమాట. సో ఇప్పుడు మార్చ్ 6 తారీఖు వచ్చేసి ఇన్ని ఫ్లైట్లున్నాయి. సో చూడండి 9,000కి మార్చ్ 6 తారీఖు ఉన్నది.
ఇక్కడ చీపెస్ట్ ఫ్లైట్ వచ్చేసి ఇది డైరెక్ట్‌గా పోతదా? లేదంటే స్టాపులు పోతదా? చూసుకోవాలి మనం. ఇక్కడ చూడండి చీపెస్ట్ ఫ్లైట్ వచ్చేసి మార్చ్ 6 తారీఖు సమ్ డేటు ఇలా ఉంటది. సో, మీరు ఎయిర్ ఏషియా కావాలా? ఇండిగో కావాలా? మలేషియన్ ఎయిర్‌వేస్ కావాలా? ఇవన్నీ మీరు చూసుకోవచ్చండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఎయిర్ ఏషియా గురించే మాట్లాడుకుందాం. దీని మీద సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోతదిప్పుడు. సో, ఇంకొక ట్యాబ్ ఓపెన్ అయిపోయి ఇక్కడ మనకేం కనపడతదంటే, ఇక్కడ ఏ ఏ బుకింగ్ వెబ్‌సైట్స్ కనపడతాయి మనకి. లైక్ ఇప్పుడు మేక్ మై ట్రిప్ ఇలాగ ఉంటది గదా! సేమ్ అలాగనే ఇక్కడ ఎక్కడే ఉంటది. ఇక్కడ క్లియర్ ట్రిప్. దీంట్లో బుక్ చేసుకుంటే ఇక్కడ 9,400 పడతది. లేదు అంటే ఇక్కడ ట్రిప్ డాట్ కామ్ దీంట్లో బుక్ చేసుకుంటే 9,500 పడతది. థాయ్ ఎయిర్‌లైన్స్ దీంట్లో బుక్ చేసుకుంటే ఇంత పడతది. సో, మీరు ఇక్కడ రేటింగ్ చూసుకోండి ఏది బెస్ట్ బాగుంది అంటే అది బుక్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్‌గా మనం చూసుకుంటే ఇక రికమెండెడ్ ప్రొవైడెడ్ గూడా ఉంది. 5కి 9.2 రేటింగ్ ఉంది. సో, దీనిలో బుక్ చేసుకుంటే ఇంతే అండి. ఇంతకు మించి మీరు రూపాయి గూడా ఎగస్ట్రా కట్టాల్సిన అవసరం లేదు. మొత్తం టాక్స్‌లు, కన్వీనియన్స్ ఫీజు అన్నీ కలిపేసి సో, ఇంత ప్రైస్ ఉందంటే సేమ్ 9,500 ఒక్క రూపాయి కట్ అయిపోతది. సో, ఇలాగా స్కై స్కానర్‌లో ఈజీగా మనం బుక్ చేసుకోవచ్చు. ఇంకా స్కై స్కానర్‌లో మెయిన్‌గా మనం ఒకటి హైలైట్ థింగ్ చూసుకుంటే అండి, సో, అదేంటంటే నేను చూపిస్తా చూడండి ఇప్పుడు. స్కై స్కానర్ మెయిన్‌కెళ్ళిపోతే మనం నేను యాస్ ఎ ట్రావెలర్‌గా ఎలా పడితే అలా వెళ్తా ఉంటాను కాబట్టి, నాకు మెయిన్‌గా బ్యాంకాక్ కాదు థాయిలాండ్ ఎక్స్‌ప్లోర్ చేయాలని ఉంది. సో, థాయిలాండ్ పెట్టుకుంటాను. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి కాకుండా వేరే ఎక్కడి నుంచైనా వెళ్దాం ఇండియాలో అనేసి ఇండియా అని పెట్టుకుంటాను. సో, ఇండియా అని పెట్టుకుంటే, ఇక డేట్ గూడా మనం ఫ్లెక్సిబుల్ డేట్స్ గాకుండా, సో, మనం స్పెసిఫిక్ డేట్ గాకుండా ఫ్లెక్సిబుల్ డేట్ నేను మార్చ్‌లో ఇండియా నుంచి థాయిలాండ్‌కి ట్రిప్ ఏద్దామనుకుంటున్నాను. లేదు ఫిబ్రవరిలో ఏద్దామనుకుంటున్నాను. లేదు జూన్‌లో ఏద్దామనుకుంటున్నాను. ఒక మంత్ ఫిక్స్ చేసుకుంటా. ఇప్పుడు ఫిబ్రవరిలో నేను ఇండియా నుంచి థాయిలాండ్ వెళ్ళాలా అనేసి అనుకుంటే ఫిబ్రవరి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ కొట్టండి. సో, ఇప్పుడు మనకి ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో వచ్చేసి ఇండియా నుంచి థాయిలాండ్ ఎళ్ళటానికి. ఇప్పుడు మెయిన్‌గా థాయిలాండ్ ఎక్కడికి వెళ్తున్నాం మనం? దానికి తగ్గట్టు ఇక్కడ ఫ్లైట్ టికెట్స్ ఉంటాయండి. బ్యాంకాకా, పుంకిటా లేదంటే ఇలాగ డైరెక్ట్‌గా మనకుంటాయి. లేదు డైరెక్ట్‌గా పుంకిట్ వెళ్దామని చాలామంది అనుకుంటారు. సో, దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఇండియా నుంచి ఎక్కడి నుంచి ఎంతెంత ప్రైజెస్ అనేసి ఉంటాయన్నమాట. ఇప్పుడు అమితాబాద్ నుంచి 6,000 ఉంది. తర్వాత చెన్నై నుంచి 7,000 ఉంది. పూణే నుంచి ఇంతుంది. మన హైదరాబాద్ నుంచి 8,300, 400 ఉంది. అదే ఇప్పుడు మనం చెన్నై నుంచి ఇక్కడ అమితాబాద్ ఇక్కడి నుంచి నేను ట్రైన్‌లో ఎళ్ళేసి ఒకరోజు ముందే సో, అక్కడి నుంచి నాకు 2,000 సేవ్ అయితున్నాయి గదా! సో, ట్రైన్‌లో మనకి 500, 600 టికెటే. సో, అలాగా సేవ్ చేసుకోవచ్చు. నేనైతే అలానే మాక్సిమం చేస్తా ఉంటాను. అమితాబాద్ నుంచి డైరెక్ట్‌గా పుంకిట్‌కి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇంగ ఇక్కడ మెయిన్‌గా మనకి రెండో తారీఖు ఇంత ప్రైస్ ఉంది. తర్వాత ఇలాగ మనం అన్నీ చూసుకొని చెక్ చేసుకొని డైరెక్ట్ ఫైండ్ ఫ్లైట్స్ అని కొట్టేస్తే ఫ్లైట్ బుకింగ్స్ ఒస్తాయి. సేమ్ లైక్ దట్ మనం బుక్ చేసుకోవచ్చు ఈజీగా. సో, ఇలాగా స్కై స్కానర్‌ని మనం వాడాలండి మెయిన్‌గా. సో, ఇలాగ వాడితే చాలా బావుంటది. స్కై స్కానర్‌లో గూడా అప్పుడప్పుడు ఒక్కొక్క ప్రైస్ చూపిచ్చి, ఒక్కొక్క ప్రైస్ చూపిస్తుంది. సో, అందుకనేసి మనం ఇప్పుడు వేరే దాంట్లోకి వెళ్దాం. ఒకటి మెయిన్‌గా గూగుల్ ఫ్లైట్‌ల గురించి మాట్లాడుకుందాం. సో, గూగుల్ ఫ్లైట్స్ అని కొడితే ఇలా వచ్చేసిద్ది. సో, ఇది గూడా ఒక మంచి ఆప్షన్ అని మనం చూసుకోవచ్చు. సో, డైరెక్ట్‌గా గూగుల్ వాళ్ళే మనకి చూపిచ్చిందనమాట ఇది. సో, గూగుల్ ఫ్లైట్‌లో మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ గూగుల్ ఫ్లైట్ ఓపెన్ చేయంగానే ఇలా ఉంటదండి. మనం ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాలా? సో, దాన్ని బుక్ చేసుకోవాలి ఫస్టు. మనం బ్యాంకాకు. సో, బ్యాంకాక్, థాయిలాండ్ బుక్ చేసుకున్నాం. ఆ తర్వాత డేట్ వన్ వేనా, టూ వేనా ఇది రౌండ్ ట్రిప్ సెలెక్ట్ అయితది. సో, మీరు ఆల్‌వేస్ వన్ వే అయితే వన్ వే అని చూసుకోండి. రౌండ్ ట్రిప్ అయితే రౌండ్ ట్రిప్ ఏసుకోండి. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూపిస్తుంది చూడండి. ఏ ఏ డేట్‌లలో ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయి అనేసి. సో, డిపెండ్స్ ఆన్ మనం దాన్ని బట్టి చేసుకోవచ్చు. సో, స్పెసిఫిక్ డేట్ మనం ఏం సెలెక్ట్ చేసుకోకుండా సెర్చ్ కొట్టేస్తున్నాం. సపోజ్ ఇప్పుడు నేను ఒక డేట్ ఎళ్దామనుకుంటున్నాను. ఫిబ్రవరిలో నేను యాక్చువల్‌గా మార్చ్‌లో తక్కువ చూపించింది గదా! సో, మార్చ్‌కెళ్దాం మనం. సో, మార్చ్‌లో నేను ఒకటో తారీఖు వెళ్దామనుకుంటున్నాను. ఇక్కడ ఒకటో తారీఖు ఫిక్స్ చేసేసి ఇక్కడ కొట్టేసేయండి. కొట్టేస్తే మనకి ఇక్కడ క్లియర్‌గా కనపడతది. సో, ఇప్పుడు మనం సెర్చ్ కొట్టేస్తే ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఎక్కడ తక్కువుంది? ఏది తక్కువుంది? దీనిలో కనపడ్డది చూడండి. క్లియర్‌గా ఒకటో తారీఖు 8,000కే ఉంది. ఇంకా చీపెస్ట్ మనం ఇక్కడ చీపెస్ట్ కాడికెళ్తే ఒకటో తారీఖే. సో, ఏది చీప్‌గుంది ఇక్కడ చూడండి. రూ. 7,940కి సంథింగ్ ఇలా ఉంది. ఎయిర్ ఏషియా ఇస్తుంది. ఆ తర్వాత ఇండిగోకి, ఎయిర్ ఏషియాకి ఇంత డిఫరెన్స్ ఉందండి.
సో, ఇలాగ మనం చాలా, చాలా కంపేర్ చేసుకొని ది బెస్ట్ ఆప్షన్ చూసుకోవచ్చు. ఇంకా గూగుల్ ఫ్లైట్‌లలో మంచి ఆప్షన్ ఏంటంటే, ఇలా గూగుల్ ఫ్లైట్స్ ఓపెన్ చేయంగానే, సో, ఇక్కడ మీకు డీటెయిల్‌గా ఉంటదనమాట. ఒక్కసారి నేను గూగుల్ ఫ్లైట్స్ అని కొట్టుతున్నాం గదా! సో, ఇక్కడ మనకి డీటెయిల్‌గా ట్రావెల్, ఎక్స్‌ప్లోర్, ఫ్లైట్స్, హోటల్స్, వెకేషన్ రెంటల్స్ అని ఉంది గదా! సో, ఇప్పుడు ఒకసారి ఎక్స్‌ప్లోర్‌లోకి వెళ్దాం. ఎక్స్‌ప్లోర్‌లోకి వెళ్ళంగానే హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు సెలెక్ట్ చేసుకోలేదంటే ఇలా మొత్తం వరల్డ్ మ్యాప్ వచ్చేసిద్ది. వరల్డ్ మ్యాప్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు డీటెయిల్‌గా ఇక్కడ చూడండి 1 వీక్ నుంచి నెక్స్ట్ 6 మంత్స్‌లో ఎక్కడ తక్కువలో ఉంది అనే దాని గురించి డీటెయిల్‌గా మనం ఇలా చూసుకోవచ్చు. ఇక్కడికైతే ఇంతుంది, ఇక్కడికైతే ఇంతుంది, ఇక్కడికైతే ఇంతుంది. లేదు వేరే కంట్రీస్ వెళ్దాం అనుకుంటున్నాం. బ్యాంకాక్ 16,000 చూపిస్తుంది. ఇక్కడ చూడండి చైనాలో ఇంత, దుబాయ్‌కి ఇంత. ఇలా ఏ కంట్రీకి వెళ్ళాలనుకున్నా గూడా ఇలాగ మంచిగా ప్రైస్ కంపేర్ చేసుకొని బెస్ట్‌గా వెళ్ళొచ్చు. అండ్ మెయిన్‌గా ఈ గూగుల్ ఫ్లైట్స్ నేనెక్కువ యూజ్ చేయనండి. నేనెక్కువ యూజ్ చేసేది వచ్చేసి స్కై స్కానర్ మాత్రమే. స్కై స్కానర్‌లో చాలా తక్కువలో ఎళ్ళిపోవచ్చు. సో, స్కై స్కానర్‌లో ఇంకో బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇదే మనం కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా అక్కడి నుంచి అక్కడికి మూవ్ అయిపోవచ్చు. ఆ తర్వాత ఎక్స్‌ప్లోర్ ఎనీవేర్ అనేసి ఒకటుంటదండి. ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాము. ఇండియా నుంచి ఎక్స్‌ప్లోర్ ఎనీవేర్ కొట్టి ఏదో ఒక నెల సెలెక్ట్ చేసుకొని, ఈ నెలలో నేను ఫిబ్రవరి నెలలో ఏదైనా దేశం ఇంటర్నేషనల్ ట్రిప్ ఏద్దాం అనుకుంటున్నాను అని మీరనుకుంటే, సో, ఇలాగ ఈ సెలక్షన్ అన్నీ పెట్టుకొని మనం ఎప్పుడు వన్ వేనా, టూ వేనా అని కూడా చూసుకోవాలండి. సో, నేను జనవరి మంత్‌లో ఒకే ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ఏద్దాం అనుకుంటున్నాను. సో, అందుకనేసి రిటర్న్ కూడా పెడుతున్నాను. అంటే వెళ్ళటానికి, రావడానికి మొత్తానికి కలిపి ఎంతవుతుంది అనేది ఇక్కడ టార్గెటు. సో, ఇలాగ మనం సెలెక్ట్ చేసుకొని ఇలా కొట్టేద్దాం డైరెక్ట్‌గా. ఇక్కడ మనకెతుకుతది. ఇక్కడ చూడండి. ఇక్కడ 2 వే రిటర్న్స్ వచ్చేసి ఇండియా నుంచి ఒమాన్ వెళ్లి రావటానికి ఫిబ్రవరిలో 9,000 అయితుంది ఫ్లైట్ టికెట్లు. నేపాల్ వెళ్లి రావటానికి ఇక్కడ చూడండి 9,500. బంగ్లాదేశ్ వెళ్లి రావటానికి, మలేషియా వెళ్లి రావటానికి అంటే వెళ్లి రావటానికి మీన్స్ వెళ్ళేటప్పుడు 5,000 వచ్చేటప్పుడు 5,000. వెళ్ళేటప్పుడు రూ. 5,050 సంథింగ్ ఇలా పడతది. డీటెయిల్‌గా మనం చూసుకుంటే. సింగపూర్ వెళ్లి రావడానికి 12,000. థాయిలాండ్ వెళ్లి రావటానికి 13,000. ఇలా మీరు ప్రాక్టికల్‌గా మంచిగా చూసుకోవచ్చండి. డీటెయిల్‌గా ఇలా చూసుకొని మంచిగా చేసుకోవచ్చు. ఈజీగా బెస్ట్ బడ్జెట్‌లో ట్రిప్స్ అనేది మీరు ప్లాన్ జేసుకోవచ్చు. ఇంకా ఫ్లిప్‌కార్ట్‌లో గూడా మనకి మెయిన్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో గూడా చాలా ఆఫర్స్ ఉంటాయి. సో, అది మీరు చూసుకొని మీరు బుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేశామనుకోండి, దీంట్లోనే ట్రావెల్ అనేసి ఆప్షన్ ఉంది ఇప్పుడు మనకి. చూసుకోండి ఫ్లైట్ బుకింగ్స్ అనేసి ఉంటది. సో, ఈ మధ్య ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు ఫ్లిప్‌కార్ట్‌ని. సో, దీని గురించి గూడా ఒక్కసారి చూద్దాం మనం. వీడియో చాలా లెంత్ అయిపోతుంది. సో, అందుకే ఫాస్ట్‌గా చెప్తున్నా నేను. ఇప్పుడు థాయిలాండ్ హైదరాబాద్ నుంచి థాయిలాండ్ అని పెట్టాను నేను. థాయిలాండ్‌లో బ్యాంకాక్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ స్పెసిఫిక్ డేట్ మనం చూసుకోవాలండి. యాక్చువల్‌గా మనం దాంట్లో చూసుకున్నాం మార్చ్‌లో తక్కువుంది కదా! సేమ్ ఇదే మార్చ్ 1లో చూడండి. దీంట్లో ఏమో 11,000 చూపిస్తుంది. మనం అదే స్కై స్కానర్‌లో చూసుకుంటే 7,000కే వచ్చేసింది. ఇక్కడ చూడండి 8,000కి చూపిస్తుంది మార్చ్‌లో 1లో. ఒకటో తారీఖు మార్చ్ 1 తారీఖు వన్ వే హైదరాబాద్ నుంచి డైరెక్ట్‌గా బ్యాంకాక్‌కి. ఇలాగా మనం దీంట్లో సేవింగ్స్ ఉంటాయండి. ఇప్పుడు చూడండి 8,000లో మళ్ళీ 1,500 ఆఫు. తర్వాత మీ దగ్గర క్రెడిట్ కార్డ్‌లుంటే వీటి గురించి. సో, ఇలాగ డీటెయిల్‌గా కొన్ని ఆఫర్స్ ఉంటాయండి. సో, అవన్నీ మీరు చూసుకొని మంచిగా ప్లాన్ జేసుకోవచ్చు. ఇదే అండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. సో, ప్రాపర్‌గా మీకు చెప్పాననుకుంటున్నాను. ఖచ్చితంగా కొంచెం అటు ఇటు మీకు అర్థం కాకపోతే మీరు నన్ను క్వెషన్స్ అడగొచ్చు. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఈ వీడియో కింద కామెంట్స్ చేయండి. లేదు ఇంకా డీటెయిల్‌గా మీకు తెలుసుకోవాలనుకుంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్‌గా మెసేజ్ చేయండి. సో, ఫ్లైట్‌ల గురించి ఇది. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయగలరు. వాటి గురించి కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి వీడియోస్ చేస్తాను. చూసినారు గదా! ఇలాగ మీరు చేస్తే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఫ్లైట్ టికెట్‌లో చాలా వరకు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. ఇంకా నా గురించి మాట్లాడితే అండి నేను ట్రావెలింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఒక మంచిగా బడ్జెట్‌లో ఒక ప్లేసెస్‌ని ఎలా కవర్ చేయాలి, మంచి ఎక్స్‌పీరియన్సెస్ ఎలా చేయాలి అనే దాని గురించి డీటెయిల్‌గా మంచిగా చెప్తూ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో, ఎవరైనా ఈ వీడియోస్ ఇప్పుడే చూస్తుంటే ఒక్కసారి వెళ్లి నా ఛానెల్‌లో వీడియోస్ చూడండి.
చాలా బాగుంటాయి. మీకు నచ్చినట్టయితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే సపోర్ట్ నాకు ఎంతో అమూల్యమైనది. సో దాని ద్వారా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాంటివి ఇంకా మంచి వీడియోస్ చేయటానికి నాకు ఒక ప్రోత్సాహం కలిగించినట్టు ఉంటుంది.